పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ప్రియులరా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము ఆయన పొందిన గాయముల చేత స్వస్థత. ప్రియులరా, చదవబడిన ఈ వాక్య భాగములో ఈ వచనములోని చివరి మాట యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4వ వచనములోని మాట ఒకటే. ఇది మన స్వస్థతను భూతకాలంలో ఉంటే వారెలా ఇదివరకే స్వస్థపడ్డామనే విషయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. దీన్ని తొలగించే విధానం ఇది ఆత్మీయ స్వస్థతను గురించి చెబుతుందని చెప్పడం. కానీ యెషయా చెబుతున్న స్వస్థత ఆత్మీయ స్వస్థత కాదు, కానీ శారీరక స్వస్థత అని మత్తయి 8:17లో చాలా స్పష్టం చేస్తుంది. ప్రియులారా, దాన్ని పాపక్షమాపణతో ముడిపెట్టడమే ఈ భావాన్ని అర్థం చేసుకోవడానికి తాళం చెవి. ఎప్పుడు మన పాపములు క్షమించబడ్డాయి? దాన్ని పొందుకోక ముందే లేఖనం ప్రకారం క్రీస్తు మరణించినప్పుడు అవి క్షమించబడ్డాయి. ఆత్మీయ లోకములో ఇదివరకే జరిగిన దాన్ని పొందుకొని దాన్ని భౌతికంగా వాస్తవికం చేసేలా ప్రార్థనలు మనలను సమాయత్తపరుస్తాయి. స్వస్థత విషయంలో కూడా అలాగే ఉంటుంది. ప్రియులారా, ఇదివరకే యేసు మన స్వస్థతను సమకూర్చాడు. మృతులలో నుండి ఆయన్ని లేపిన అదే శక్తి ప్రతి విశ్వాసిలో నివసిస్తుంది. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 19-20 వచనాలు. ఇది ముగిసిన వ్యవహారం. కొత్తగా జన్మించిన ఆత్మలో ఇదివరకే నిజముగా ఉన్న దాన్ని నమ్మి దానికి నిజస్వరూపాన్ని ఇవ్వడమే చేయవలసిందల్లా. ప్రియులారా, లేని దాన్ని పొందటానికి ప్రయత్నించడం కంటే ఇదివరకే ఉన్నదాన్ని విడుదల చేయడం తేలిక. ఇదివరకే మన వద్ద స్వస్థత ఉంది. దేవుని బిడ్డలారా, నిన్ను స్వస్థపరచాలని దేవుణ్ణి అడగడానికి, నీ విశ్వాసాన్ని వాడటానికి బదులు నీ విశ్వాసం ప్రకారం నడుచుకుంటూ ఒప్పుకుంటూ నీ స్వస్థతను విడుదల చేయండి. ఆయన ఇదివరకే స్వస్థపరిచాడు. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరేక నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని మీరు మాకు ప్రసాదించినందులకే స్తోత్రాలు. ప్రభువా, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి. నేటి మా పనులలోనూ ప్రయాణములలోనూ పరిచర్యలోనూ మీరే తోడుగా ఉండండి. బలహీనులైన బిడ్డలను బలపరచండి దేవా. సమస్యలతో ఉన్న వారికి సమాధానమునివ్వండి. రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించండి. ప్రతి ఒక్కరికి మారు మనస్సు అనుభవాన్ని ఇవ్వండి. పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించండి. నూతన ఆశీర్వాదాలు వారికి ఇవ్వండి నాయన. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని ఆశీర్వదించండి. నీ సేవా పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని మీద నీ కృపాహస్తమునుంచండి తండ్రి. ఈ ప్రాతకాలపు ఆరాధనలో ఏకీభవించుచున్న ప్రతి ఒక్కరి మీద నీ కృపాహస్తమునుంచండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించి నూతన ఆశీర్వాదాలు వారికి మెండుగా అనుగ్రహించుమని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రేమ కలిగిన తండ్రి, ఏఎల్సి అంతటిని దీవించండి, ఆశీర్వదించండి నాయన. నీ కృపలో నాయన చక్కటి మార్గమును నాయన సరళమైన మార్గాన్ని సరళం చేయండి. ఆయా సంఘాలలో
ఉత్పన్నమవుతున్నటువంటి ప్రతి విధమైన గలిబిలిని, గొడవలను మీరు తొలగించండి. ప్రతి సంఘములో శాంతి సమాధానముతో మీ నామమునకు మహిమకరముగా ఆరాధనలు జరుగునట్లుగా ప్రతి ఒక్కరి హృదయాలను నాయన మీరు తట్టండి. మీరే కృప చూపించమని ప్రార్థన చేస్తూ, ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డ మీద నీ కృపాహస్తం నుంచుమని, చదువుకుంటున్న బిడ్డలకు కావలసిన జ్ఞానమును ఇవ్వండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.